హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. మేము సంక్రాంతి ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటాను ఈరోజు ముచ్చట ఏందని చూడు. ఇక పెండతో జల్లి మీద పోతారా అమ్మ అదే నేను వీడియో తీసుకుంటే ఇట్లా ఫ్లోలో వచ్చిన మీద పడ్డది గీ కాలు మీద. అది పోనే పోడా పెండైనా కలుపుకుంటా పోతుంది కానీ అది కలర్ పోనే పోదు. ఇక పెండ కదా ఇంట్లో చూడు ఫ్రెండ్స్, అది పోనే పోదు. హ్యాపీ న్యూ ఇయర్కి చేతి మీద గింత అంత పడ్డా అది ఇంకా పోలేదు చూడు. ఇంకా అట్లనే ఉన్నది, మీకు ఏర్పడుతుంది కావచ్చు చూడు. ముగ్గు సెలక్షను మా మమ్మీకి ముగ్గు వస్తలేదు. ఇక ముగ్గు సెలక్షను మా మమ్మీకి ముగ్గు వస్తలేదు. నిన్న పూలు పడేసింది, ఇవాళ ఏం పడేస్తుందో ఇక కింద ఇంట్లో పెట్టిన. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ముగ్గు నింపితే నేను ముగ్గు నింపితే అంటాను, ముగ్గు ఎత్తే నేను కలర్లు నింపుతాను చూడండి. ఇంత సగం కలర్ దాకా నింపిన. మా మమ్మీ మాట రథం కలర్లు సగం దాకా నింపడానికి వచ్చింది. నేను అక్కడ ఇంకో ముగ్గు కనబడుతుంది చూడండి, దానికి కలర్లు నింపాలా. ఇవన్నిటి కలర్లు నింపడానికి ఎట్లుందో చూడరు. అయ్యో చిట్క తప్పలేదు. చూడండి మేము ముగ్గులు ఎట్లా వేసినాం చూడండి ఫ్రెండ్స్. మంచిగా బొబ్బమ్మలు కూడా పెట్టినాం. ఒక ముగ్గు ఇటు నుంచి వేసినాం, ఒక ముగ్గు ఎటు నుంచి వేసినాం. ఏందయ్యా అది ఎటు కాకుండా వేసినాం, అది ఎటు నుంచి వేసినాం మంచిగా ఉంటుంది. ఈ ముగ్గేమో ఇటు వేసినాం, ఈ ముగ్గేమో బయటకు వేసినాం. అదేమో ఇట్లా వాడు చూసినా ఇంట్లోకున్నా బయటకున్నా. మేమైతే ఇట్లా వేసినాం ముగ్గులు. మీరు ఎట్లా వేసిందో కూడా కామెంట్ కాదని ఫోటో పెట్టారు. సరే ఫ్రెండ్స్ బాయ్. ముగ్గేసినప్పుడు ఇక చూడు ఫ్రెండ్స్, ఇక్కడ బొబ్బమ్మలను అటు ఇటు పడేసింది. అక్కడ ఉన్న కోతి స్తంభం కాడ ఉన్నది చూడండి, అక్కడ ఉన్న కోతి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బొబ్బమ్మలు మొత్తం పక్కన పెడుతుంది. కూరగాయలు పెట్టిన వాళ్ళది మొత్తం వీకుతుంది. కూరగాయలు పెట్టకుంటే ఓన్లీ బొబ్బమ్మలు పెట్టిన వాళ్ళనే వదిలేస్తుంది. కూరగాయలు పెట్టిన వాళ్ళ ముగ్గంతా గాయ చేసి ఇగో ఇలా ముగ్గు గోళం చేసి మొత్తం అవి బొబ్బమ్మలు పెండ వాసన వస్తుంది. వీటిని పడేసి అందులో ఉన్న రేగి పళ్ళు కూరగాయలు ఎత్తుకొని పోతాను. ఎత్తుకొని పోయినా మంచిగా ముగ్గు ఒక గుంట ఇక తిని ఎత్తుకొని పోతాను. నేను నిన్న గట్ల నా ముగ్గేసరి అయిపోయింది. ఇంకేంది కళలు నింపిన. నేను నిన్న ఏమనుకున్నానంటే చిన్నపిల్లలు ఇట్లా పడేసినట్టున్నారు అని అనుకున్నాను. నేను నిన్న కోతే అని ఇప్పుడు అర్థమైంది. ఇగో ముగ్గు అయితే ఎట్లున్నది ఫ్రెండ్స్ చూడండి. అయ్యో ఏమైంది క్లారిటీ. మా మమ్మీ డబల్ కోటింగ్ ఎత్తుంది మళ్ళీ ముగ్గు. ఇది నేను కలర్లు నింపిన. నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు లుక్. ఫోన్లో చూస్తేనేమో మంచిగా అనిపిస్తుంది, బయట చూస్తేనేమో లుక్ మంచిగా అనిపిస్తలేదు. నేను యాస్టేజ్ ఫోన్లు ఉన్నట్టే దింపిన, ఇది నాకు మంచిగా అనిపిస్తుంది. ఎట్లన్నా మంచిగా ఉన్నాయి ఆ ముగ్గులు. నేను ముగ్గులు వేయలే, మా మమ్మీ అయితే కలర్లు నింపిన. గా ముగ్గులు నాకెడతాయి, నాకు ముగ్గు పిండినే చక్కగా పట్టరాదు. మీరు వేసిన ముగ్గు కామెంట్ చేయండి. అలా ముగ్గు గాయ చేసినాయి చూడండి. ఫోన్ పేరైంది క్లారిటీలు. మీకు ఒక జోక్ చెప్పాలా. ఇక్కడ ఒక ఆయన ఉష్క కుప్పలు ఉన్నాయి చూడండి, అక్కడ ఉష్క కుప్పలు కనబడుతున్నాయి కదా చిన్నగా. అక్కడ మంచం ముగ్గేసి మంచంలో సకినాలు పోసిండ్రు. అదైతే ఘోరం జోకు. సకినాలు గారెలు అలిసాయి అంటే ముగ్గు నిజమేనే కాదు, ముగ్గు అట్లా వేసింది. నేను నవ్వుకుంటూ వచ్చిన, అక్కడి నుంచి ఇక్కడ దాకా నవ్వుకుంటూ వచ్చిన. మంచం వేసింది, మంచం నేను అబ్జర్వ్ చేయలే. అది సకినాలు పోసిన వాళ్ళని ఆ డిజైన్ కావచ్చు అనుకున్నా. వాళ్ళకి ఒకటే డిజైన్ ఒకటే లెక్క వేస్తారు అన్నీ. వేరు వేసిండు. ఒకటి సకినం లెక్క వేసిండు, ఒకటి గారప్ప అరసప్ప లెక్క వేసిండు.
నాకు తప్పాలా అనుకున్నా నేను. ఘోరం జోక్ అసలు. మమ్మీకి చెప్తే మమ్మీ నచ్చలేదు. క్లారిటీ మంచిగా వస్తలేదు. మీరు వేసిండ్రా ముగ్గులు? కామెంట్ చేయండి. రైట్ అవుతుంది కింద. సపోజ్ ఏమని కానీ మీ పేరు లక్ష్మి కాదు, కొడుకులు కాలి, బిడ్డ కాలి, మనవాళ్ళు కాలి, మన సంపదలు కాలి, ఒక క్యాబ్ ఎత్తాను వాళ్ళ చేపలు కాదు, లక్ష్మి కాదు, కొడుకులు బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, నేను పూరీలు చేసిన. చూడండి, ప్లేట్లు వేసిన. ఇటు అవి అరిసెలు వస్తే ఉంటుంది చూడండి, వీటి మీద రెండింటి మీద వేసిన. అటు అరిసెలు వచ్చేటప్పుడు నూనె కవర్ పెడతాం చూడండి, ఆ నూనె కవర్ 2 వేసిన. క్యాలెండర్ జనవరి టు డిసెంబర్ 12 months కదా. ఒక్క పేజీకి ఒక్క పూరి సరిపోవాలి. 2 పూరీలు వేసిన. అక్కడ మళ్ళీ ఇక్కడ పీట మీద ఒకటి టీ తాగిన గ్లాస్ ఏంటో పెట్టిన, ఇటేటో పడేసిన. గ్లాస్, చెంచా, ఎన్ని రకాలుగా పెట్టిండో చూసిండ్రా. మా మమ్మీ అయితే ఒక్కటే దాంట్లో ఒక పేజీలో మినిమం 3 వేసి క్యాలెండర్లోనే కానిచ్చేది. నేను 10 రకాలు పెట్టిన. మీరు ఏం చేసుకున్నది స్పెషల్ సంక్రాంతికి? మేమైతే పూరీలు చేసుకున్నాం, ఇంకా చికెన్ మటన్ చేసుకుంటున్నాం, బగారా రైస్, చికెన్ మటన్. ఇగో ఇది పూరీలకు బ్రైట్నెస్ అంటా అంటే పెరుగుతుంది. ఇగో చూడండి, ఇది చికెన్ లెగ్ పీస్. మటన్ వేర్ ఇస్ మటన్? మటన్ అంటే కీమా ఫ్రెండ్స్, అది ఓకేనా? మీకు కనబడుతుందా? ఇగో కీమా. ఇంకా బగారా రైస్ చేసుకున్నాం. ఇగో చూడండి, కాలుతుంది. ఇగో బగారా రైస్ చేసుకున్నాం. మీరు సంక్రాంతి స్పెషల్ ఏం చేసుకున్నారు? కామెంట్ చేయండి. మేమైతే లంచ్కి ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాం. మీరేం చేసుకున్నారు ప్రిపేర్? కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గరలో చూడండి ఎన్ని పతంగిలు ఎగురుతాయి. ఎగురు పడతాయి, చిన్న ఉన్నాయి, మాకు చిన్న చిన్న ఎగురు పడతాయి చూడండి. మేము పైకి వచ్చినప్పుడు చూస్తే షాక్, పతంగిల. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే అన్నం తిన్నాం. అన్నం తినే కన్నా ముందు నాకు పండు ఊడింది. లైట్ ఆన్ చేస్తాం. ఇక కనబడుతుందా? అవా అంత కనబడుతుంది. తెలుసు, ఈయనే ఊడింది ఫ్రెండ్స్. నాకు ఊడేదాన్ని అతికిందని పెట్టినావు. అది అతికింది అనుకున్నా, పబ్లికం పెట్టా. దానికి అతికి ఊడొచ్చింది. నాకు చాలాసార్లు పడినట్లునే ఊడొచ్చింది. ఒకసారి అయితే 3 పండ్లు ఉన్నాయి. ఒకటే రోజు పానీపూరి తినంగా ఊడింది, ఎగ్ పఫ్ తినంగా ఊడింది, ఇంకొకటి మళ్ళీ బబ్లిక్ అని తినంగా ఊడింది, ఇంకో రోజు బబ్లిక్ అని తినంగా ఊడింది. అంటే వేరే వేరే పండ్లు. దౌడ నుంచి సెకండ్ పండు అయితే ఊడింది. అందరికైతే 1 second హ్యాపీ సంక్రాంతి. ఈ ఆర్టికైతే ఇంతే మనం ముచ్చట. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. అందరికైతే హ్యాపీ సంక్రాంతి. బాయ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్.